ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చింగారి యాప్లో మనకు ఏవైతే డూడో చివి టోకన్స్ వచ్చాయో అవి విత్డ్రాల్ ఎలా చేయాలో చూద్దాము. సో దానికోసం ముందుగా మీ దగ్గర పాంటెమ్ అనే యాప్ ఉండాలి. సో అది ప్లేస్టోర్లో ఈజీగా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ వాలెట్ అని వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ ఏ వాలెట్ పైన క్లిక్ చేయండి. మీరు క్రియేట్ ఏ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క వాలెట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన చూడండి, ప్లీజ్ సేవ్ ద రికవరీ ఫేస్ అని చెప్పి ఉంది కదా, 1 అండ్ డాష్ అనేసి దాని పక్కన. అక్కడ మీరు దాన్ని సేవ్ అని కొడితే మీకు 12 డిజిట్ పాస్వర్డ్ అనేది చూపిస్తుంది. సో అది ఎక్కడైనా జాగ్రత్తగా మీరు డైరీలో నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఎందుకు అని అంటే ఆ సీక్రెట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మీరు మర్చిపోతే మీ దగ్గర ఏదైతే డూడో చివి టోకన్స్ ఉన్నాయో అంటే మీ దగ్గర ఏ అసెట్ ఉన్నా అదంతా పోద్ది. సో దానికోసం అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇలా మీకు వ్యూ అని వస్తుంది. ఆ వ్యూ కొట్టండి. వ్యూ అని కొట్టిన తర్వాత మీకు మీ 12 డిజిట్ల ఏదైతే ఉందో అది చూపిస్తుంది. 1 to 12, 1 నుంచి 12 దాకా మీ అన్నీ చూపిస్తుంది. అది చూపించిన తర్వాత ఏదైనా 3 క్వశ్చన్స్ అడగద్ది. అంటే మీకు 1 నుంచి 12 దాకా మీ సీక్రెట్ ఫేజ్లో ఉన్నది 3 సెలెక్ట్ చేయమన్నది. ఆ 3 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ వాలెట్ అనేది ఇలా కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కింద గెట్ ఏ స్టార్ట్ అని ఉంది కదా, ఈ గెట్ ఏ స్టార్ట్ పైన కొట్టండి. ఈ గెట్ ఏ స్టార్ట్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వాలెట్ మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. ఈ వాలెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకు మినిమం 0.01 ఎప్టాస్ ఉండాలి. లేదనంటే మనకు ఏ అసెట్ కూడా దీంట్లోకి రాదు. మనది ఏదైతే డూడో ఉందో చివి ఉందో అది రాదు. ఇప్పుడు నేను ఒకసారి యాడ్ ఏ టోకెన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నాకు ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే నా దగ్గర మినిమం మీ వాలెట్లో అప్టాస్ టోకెన్ అనేది లేదు. సో దానికోసం నేనేం చేస్తానంటే నా మినిమం 0.04 అప్టాస్ నేను డిపాజిట్ చేసుకున్నాను. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఏ టోకెన్ అని ఉంది కదా కింద, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి మీరు. సో యాడ్ ఏ టోకెన్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని టోకన్స్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు అన్ని టోకన్స్ చూపించింది కదా. ఇప్పుడు మనకి ఏ టోకెన్ కావాలి? డూడో. సో డూడో టోకెన్ పైన నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక ట్యాబ్ వచ్చి కన్ఫామ్ అని వస్తుంది. మనం కన్ఫామ్ పైన క్లిక్ చేస్తే కొంత గ్యాస్ ఫీ కట్ అయ్యి మనకు డూడో టోకెన్ ఇక్కడ యాడ్ అయిపోయింది. చూడండి, డూడో టోకెన్ అనేది యాడ్ అయింది. సేమ్ వేలో మనకి చివి టోకెన్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను సెర్చ్ బార్లో CH అని కొట్టాను, చివి అని వచ్చింది. సో చివి కూడా సేమ్ అదే ప్రాసెస్లో నేను యాడ్ చేసుకుంటాను. సో యాడ్ అయ్యేదానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ చింగారి ఏదైతే మనకు అసెట్ వచ్చిందో అది మనం పంపించుకోవాలి కదా, దానికోసం మన రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ చూడండి, రిసీవింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అడ్రస్ నేను కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింగారి యాప్ ఓపెన్ చేశాను. చింగారి యాప్లో మనకు గారి అఫీషియల్ నుంచి, గరి నెట్వర్క్ నుంచి మెసేజ్ వచ్చింది కదా. సో ఇక్కడ చివి లింక్ ఉంది చూడండి, చింగారి IO నాన్ గారి అని చెప్పి, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఏదైతే మనం రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసి కింద చెక్ మార్క్ పెట్టి నేను కన్ఫామ్ కొడతాను. కన్ఫామ్ కొట్టిన వితిన్ సెకండ్స్లో మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒక్కోసారి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎర్రర్ వస్తుంది, ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ట్రై చేయండి, మీకు అయిపోద్ది. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో డూడో కూడా పంపించుకుందాము. సో మళ్ళీ నేను ఓపెన్ చేశాను, డూడో లింక్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ అదే రిసీవింగ్ అడ్రస్ ఏదైతే మనం ముందుగా కాపీ చేసుకున్నామో ఆ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫామ్ కొట్టి మళ్ళీ కన్ఫామ్ అదే చెక్ మార్క్ పైన క్లిక్ చేసి సెండ్ కొడతాను. సో సెండ్ అయిపోద్ది. సో సెండ్ ఇక్కడ చూడండి, 30 డూడో మనకు ట్రాన్స్ఫర్ అయిపోయాయని వచ్చింది. సో ఒకసారి మనం ప్యాంటంలో యాడ్ అయ్యా లేదో చూద్దాము. సో ఇప్పుడు నేను ప్యాంటంలోకి వచ్చాను, రీఫ్రెష్ చేశాను. చూడండి, ఇక్కడ నాకు ప్యాంటంలో యాడ్ అయిపోయాయి డూడో 30 డూడో. ఆ చివి వచ్చి 1.7 మిలియన్ చివి టోకన్స్ యాడ్ అయిపోయాయి. సో బీజముడు టాన్ 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 టాన్.